హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. కారు యాక్సిడెంట్లో టీడీపీ నేత స్పాట్లో కన్నుమూత. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీకు ముందుగానే మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రభ కాలనీలో కారు బీభత్సం సృష్టించింది. రోడ్డు పక్కన పల్లీలు అమ్ముకునే వ్యక్తిని టీడీపీ నేత కారు వేగంగా ఢీకొట్టింది. దీంతో పీకా కోటేశ్వరరావు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అనుచరుడు ఉయ్యూరు వెంకటరమణగా గుర్తించారు. కారుపై జై టీడీపీ, జై వసంత, టీం రమణ అని రాసి ఉన్న స్టిక్కర్తో కూడిన ఎమ్మెల్యే ఫోటో ఉందని చెప్తున్నారు. ప్రమాద ఘటనపై అజిత్ సింగ్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు చూసినట్టయితే ఎన్టీఆర్ జిల్లా మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ అనుచరుడు, మైలవరం మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొడుకు, టీడీపీ నేత ఉయ్యూరు వెంకటరమణ శనివారం బెజవాడలో బీభత్సం సృష్టించాడని, అతివేగంతో కారును నడిపి రోడ్డు వెంబడి ఉన్న దుకాణాలు, తోపుడు బండ్లపైకి దూసుకువెళ్లి ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాడంటున్నారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మైలవరం నియోజకవర్గం జి కొండూరు ప్రాంతానికి చెందిన మాజీ ఎంఏసీ చైర్మన్ ఉయ్యూరు నరసింహరావు కొడుకు తన AP16EF 4979 కారులో విజయవాడ నుంచి తన ఇంటికి శనివారం మధ్యాహ్నం బయలుదేరాడు. సింగ్ నగర్ ఫ్లైఓవర్ దిగి నందమూరి నగర్ సాయిబాబా గుడి దాటిన తర్వాత కారు వేగాన్ని పెంచి వెళ్తుండగా ఒక్కసారిగా కారు అదుపు తప్పి రోడ్డు వెంబడి ఉన్న బడ్డీ కొట్టును ఢీకొని ఆ పక్కనే తోపుడు బండ్ల వైపు దూసుకువెళ్లి 20 అడుగుల ఎత్తు ఎగిరి చివరకు స్తంభాన్ని ఢీకొని ఆగింది. అయితే ఈ ఘటనలో అక్కడికక్కడే తోపుడు బండిపై శనక్కాయలు అమ్ముకుంటున్న నందమూరి నగర్ తోటవారి వీధికి చెందిన పీకా కోటేశ్వరరావు 49 సంవత్సరాలు ఆయన చిరు వ్యాపారి అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కారును అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే కారు నడిపింది ఓ మహిళ అని, పోలీసులు వచ్చేసరికి ఆమెను తప్పించి వెంకటరమణను చూపుతున్నారని మృతుడి కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తున్నారు.